హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను స్కూల్ నుండి మా బాబువి నర్సరీ బుక్స్ తీసుకొచ్చాను. ఏమేమి బుక్స్ ఇచ్చారు, ఎంత ఛార్జ్ చేశారు అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా ఈ పాటికే బుక్స్ తీసుకొని ఉండొచ్చు. నేను కూడా తీసుకొని చాలా డేస్ అయింది, బట్ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. వీళ్ళు నోట్ బుక్స్ కూడా ఇచ్చారనమాట, టెక్స్ట్ బుక్స్తో పాటు. నోట్ బుక్స్ అయితే జస్ట్ 4 బుక్స్ ఇచ్చారు. ఇది నర్సరీ కిట్ కాబట్టి ఇన్ని బుక్సే ఇచ్చారు. 2 బుక్స్ వచ్చేసి చెక్ రూల్స్ లాంటివి ఇచ్చారు, అండ్ 2 బుక్స్ ఏమో 4 రూల్స్. అండ్ నెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. ఈ బుక్స్లో వీళ్ళకు ఉండేవి జస్ట్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈ 2 సబ్జెక్ట్స్ అండ్ ఈవీఎస్ అని ఒకటి ఉంటుంది. ఈ 3నే ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్ బుక్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 2 బుక్స్, అంటే 2 వాల్యూమ్స్ అన్నట్టుగా బుక్ 1, బుక్ 2 అని ఇచ్చారు. వీటికి 3,000 పడిందనమాట ఈ బుక్స్కి. ఇందులోనే ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాగా కూడా ఒకటి ఇచ్చారనమాట, ఆర్ట్కి రిలేటెడ్, క్రియేటివ్ స్కిల్స్ అని చెప్పేసి. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ 3,000లో నాకు ఒక క్లాసే ఫినిష్ అయిపోయేది. అప్పుడు ఒక క్లాస్ ఫినిష్ అయ్యే అమౌంట్ తోటి ఇప్పుడు జస్ట్ బుక్స్ మాత్రమే పర్చేస్ చేయగలుగుతున్నాము. ఎడ్యుకేషన్ అనేది ఎంత కాస్ట్లీ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు ఏంటి అంటే బుక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఫ్యాన్సీగా ఉంటున్నాయి అండ్ ఉండాల్సి వస్తుంది పిల్లల కోసం.